తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా ఫీల్ అవ్వాలి, కానీ తప్పుడు కేసుల వల్ల జైల్లోకి వెళ్తే మనం హీరోలు అవుతాం, జనాలు మనకి జై కొడతారు అంటుంది. అదే కాకుండా లాస్ట్లో ఏమంటుందంటే అన్న మనకు ధైర్యం చెప్పాడు అంటుంది. అసలు అన్నకి ధైర్యం చెప్పేది ఎవరు? అన్న ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎప్పుడు జైలుకి వెళ్తాడో అన్నకు కూడా తెలియదు. అన్నకి ధైర్యం లేక ఏ యలహంక ప్యాలెస్లోనో, తాడేపల్లి ప్యాలెస్లోనో, హైదరాబాదులోని లోటస్ పాండ్ ప్యాలెస్లోనో, లండన్లోనో దాక్కొని తిరుగుతూ ఉన్నాడు. ఏదన్నా శవం తగిలితే తప్ప అన్న రాడు. అన్న మీ దగ్గరకు వచ్చి మీకు ధైర్యం చెప్పాడా? అన్నకి ధైర్యం చెప్పేవాళ్ళు లేక ఏడుస్తూ ఉన్నాడు, కుమిలిపోతూ ఉన్నాడు. మీకు వచ్చి అన్న ధైర్యం చెప్పాడా? ఏమంటున్నావు నువ్వు? తప్పుడు కేసులో లోపలికి వెళ్తే ప్రజలు మనకి జై కొడతారు అంటావా? అంటే ఇప్పటి వరకు ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళు ఏ తప్పు చేయలేదు పాపం. వాళ్ళందరూ హీరోలే, వాళ్ళందరూ అనవసరంగా లోపలేసేసారు. వాళ్ళు ప్రజలు వాళ్ళని ఆశీర్వదిస్తున్నారా? ఒకసారి ఇప్పటి వరకు ఎవరు వెళ్ళారు, ఎలాంటి పాపాలు చేశారు, ఎలాంటి తప్పులు చేశారు, వాళ్ళని హీరోలు అందామా జీరోలు అందామా అనేది ఈ రోజా ముందు ఒకసారి ఇది కూడా ప్లే చేస్తా చూడండి.